హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. నా పేరు దీప్తి. మేము న్యూజిలాండ్‌లో ఉంటాము. ఇక్కడ లైఫ్ స్టైల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. సో, ఇవాళైతే డే 4 ఆఫ్ అవర్ క్యాంపింగ్ ఇన్ న్యూ ప్లైమత్. మీకు ఎప్పుడు బ్రేక్‌ఫాస్ట్ చెప్పాను గానీ చూపించలేదు కదా! సో, ఇదే అనమాట మై యూజువల్ బ్రేక్‌ఫాస్ట్, బ్రెడ్ విత్ బటర్. సో, అది తినేసి తొందరగా కాఫీ తాగి ఫ్రెషన్ అప్ అయిపోయి మేము లేక్ మంగమహోకి బయలుదేరామనమాట. అదేంటంటే అక్కడి నుంచి లుకౌట్ బ్యూటిఫుల్ లేక్ నుంచి ఇట్లా మౌంటైన్ లుకౌట్ ఉంటదనమాట టారానాకి. సో, అక్కడికైతే చేరిపోయాము. ప్లెంటీ ఆఫ్ పార్కింగ్ ఉంటుందండి. ఇక్కడ ఒకవేళ లేక్‌లో వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. ఒకవేళ అది కూడా చేయాలి అంటే చేయొచ్చు. మీరు వెనకాల చూసారంటే అక్కడ చాలా స్పేస్ ఉంటుంది పార్క్ చేసుకోవడానికి. సో, ఇట్స్ జస్ట్ 10 మినిట్స్ వాక్ అనమాట పైకి. సో, అక్కడి నుంచి మనకి లేక్‌తో పాటు వ్యూ ఉంటదనమాట. మౌంట్ టారానాకిది. సో, అలా ట్రీస్ మధ్యలోంచి నడుస్తూ వెళ్ళొచ్చు. ఇది అంతసేపు పట్టదు. కొంచెం తొందరగానే వెళ్ళిపోవచ్చనమాట పైన లుకౌట్‌కి. కానీ వ్యూ మాత్రం చాలా బావుంటుంది. అలా ప్లాంట్స్ మధ్యలోంచి నడుస్తూ వెళ్ళడం. పైకైతే చేరిపోయాం. చూస్తున్నారా? ఎదురుగుండా ఉన్నది అదే అనమాట మౌంట్ టారానాకి మౌంటైన్. కొంచెం క్లౌడ్‌తో కవర్ ఉంది. ఇవాళ క్లియర్ స్కైస్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇవాళ హై ఛాన్స్ ఉంది క్లియర్ వ్యూ చూడడానికి. బట్ ఆ రోజు విండీగా కూడా ఉన్నింది చాలా. సో, ఇక్కడి నుంచయితే వ్యూ చూసి అక్కడ మంచిగా అక్కడ ఇట్లా బెంచ్ లాగా వేసుంటారనమాట. అక్కడ కూర్చొని చూడొచ్చు. కాసేపు ఎంజాయ్ చేయొచ్చు. మేము అక్కడ ఉండి కాస్త ఫోటోస్ దిగి కాసేపు చూసుకొని మళ్ళీ తిరిగి బయలుదేరిపోయాము. కింద లేక్ ఉంటదనమాట. లేక్ దగ్గరికి వెళ్దాం. ఇదే అనమాట లేక్ నుంచి వ్యూ. చెప్పాను కదా! ఆ రోజు చాలా విండీగా ఉందని. సో, ఇంకా వదిలేస్తే పిల్లలు ఎగిరిపోతారేమో అంత చలి ఉందనమాట. గాలుంది. సో, అక్కడి నుంచి వ్యూ చూసుకొని ఇంకా మళ్ళీ మేము రిటర్న్ బయలుదేరిపోయాము అక్కడి నుంచి. సో, పెద్దవాళ్ళకి కొంచెం కష్టమే అవుతుంది. బట్ అత్తయ్య బానే నడిచారు అన్ని దగ్గరలకి. సో, ఈ పయనూర్ విలేజ్‌కొచ్చామనమాట. ఇదేంటంటే ఒక 10 హెక్టర్స్‌లో ఉందనమాట ఇది మొత్తము. 10 ఎకర్స్ అనుకుంటా. సో, అక్కడేంటంటే పాత కాలంలో అక్కడున్న బిల్డింగ్స్‌ని అలాగే రీటైన్ చేసుంచారు. ఏం చేంజ్ చేయకుండా. ఇదొక మ్యూజియం లాగా అనమాట. ఫ్యామిలీ ఆఫ్ 4కి $30 అవుతుంది. సీనియర్ పీపుల్ ఉంటే $12. అదే ట్రైన్ రైడ్ కూడా ఉంటుందనమాట లోపల. అక్కడ అద్దెకు తప్ప మా అందరికీ 4 మెంబర్స్‌కి $20 ఏమో అయింది. సో, ఫస్ట్ అయితే లైబ్రరీకొచ్చేసాము. ఈ లైబ్రరీ చూసారంటే ఎంత చిన్నదుంది. అంటే ఈ విలేజ్ వ్యూ చూస్తే ఎలా ఉందంటే అప్పట్లో వాళ్ళ లివింగ్ ఎంత సింపుల్‌గా ఉండేది అన్నది మనకు అర్థమవుతదనమాట. హిస్టరీకెళ్ళి అంటే పాత రోజులకెళ్ళిపోవచ్చు మనము. పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. ఇది కోర్ట్ హౌస్. చాలా పాతది 1800s అప్పటివన్నమాట ఇవన్నీ. స్ట్రక్చర్ అవన్నీ చూసుకుంటే మనకి ఓల్డ్ మూవీస్‌లో మనకి ఇంగ్లీష్ మూవీస్‌లో చూస్తే కోర్ట్ హౌసెస్ ఎలా ఉంటాయి ఇలానే అంటే మనకు అర్థమవుతుందనమాట. సో, అవన్నీ అలా వాళ్ళు ప్రిజర్వ్ చేసి అక్కడున్న ఆర్టిఫాక్ట్స్ అన్నీ నిజంగా ఉన్నవన్నమాట. యూజ్ చేసినవి వాళ్ళు పూర్వీకులు. సో, అవన్నీ ఒక ఆల్మోస్ట్ 40 బిల్డింగ్స్ ఏమో ఉన్నాయి. అన్నీ వాళ్ళు ఒరిజినల్ స్టేట్‌లోనే ఉంచి ఇట్లా వాలంటీర్‌గా అక్కడున్న పీపులే చూసుకుంటున్నారనమాట. సో, అంత ఎక్కువ అదేమంటారు మనకి ఎంట్రీ ఫీ కానీ అట్లా ఏం లేదు. అక్కడ మేము చూసిన దానికి మాకు చాలా వర్త్ అనిపించింది. సో, ఇదేంటి అంటే ఎగ్మన్ సెటిలర్ బిల్డింగ్ అనమాట. సో, లోపల అన్ని బిల్డింగ్స్ చాలా చిన్నగా అంటే హంగామా లేకుండా అంటే అప్పట్లో లివింగ్ చాలా సింపుల్‌గా ఉండేది కదా! ఏం ఆర్భాటాలు లేకుండా ఎంతవరకు కావాలో అంతే పర్పస్‌ఫుల్‌గా
అంతే స్పేస్‌తోని వాళ్ళు చేయటం అన్నీ చాలా అనిపించింది మాకు చూడటం. సో, ఇవన్నీ ప్రింటింగ్ మిషన్స్ అనమాట. ఇవి ఇంకా కూడా స్టిల్ వర్కింగ్ స్టేట్‌లోనే ఉన్నాయన్నమాట ఇవన్నీ. సో, ఏం ముట్టుకోవద్దు అని చెప్పి అక్కడ పెట్టారు. సో, ఇది మ్యాగజైన్స్ కానీ, న్యూస్ పేపర్ కానీ అవన్నీ ఎడిట్ చేసేవాళ్ళు కదా! అదనమాట. ఇదేమో ఇక్కడ అప్పట్లో చుట్టలు, సిగార్స్ ఇవన్నీ ఉండేవి కదా! పెద్ద పెద్ద బాక్సెస్ ఉన్నాయి వాళ్ళు యూజ్ చేసినవి. సో, వాళ్ళ ఫోటోస్ అవన్నీ కూడా పెట్టారనమాట. అక్కడ యూజ్ చేసిన వాళ్ళవి, వాళ్ళ కబోర్డ్స్ ఏమీ ముట్టుకోవడానికి లేకుండా మనకిట్లా అక్కడ గ్రిల్ లాగా చేసి పెట్టేశారు. ఐరన్ గ్రిల్స్ లాగా లోపలికెళ్ళకుండా జస్ట్ అక్కడ బయట నుంచే చూడాలి మనం. సో, ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్ ఏంటంటే పోలీస్ స్టేషన్ అనమాట. సో, లోపలికి వెళ్ళగానే లెఫ్ట్‌కి ఇట్లా పోలీస్ మెన్ ఉన్నట్లు అట్లా బొమ్మలాగా చేసి పెట్టారు. మనకి రియల్ ఫీల్ రావడానికి. వాళ్ళ అవుట్‌ఫిట్స్ అన్నీ వాళ్ళవేసి. సో, ఇదేమో చూస్తున్నది మనం జైల్ అనమాట. సో, అక్కడ చిన్నగా అక్కడ రియల్‌గా వర్క్ చేసిన వాళ్ళవి ప్రతి దగ్గర వాళ్ళు డిస్క్రిప్షన్ లాగా పెట్టారనమాట చదవడానికి, హిస్టరీ తెలుసుకోవడానికి అట్లా బావుంది. ఇది స్కూల్ అప్పట్లో ఎలా ఉండేది, చాలా చిన్నవి అక్కడున్న విలేజ్ చిన్నది కదా! జస్ట్ మోస్ట్‌లీ 40 హౌసెస్ ఏమో ఉన్నాయి అంతే. సో, అక్కడున్న వాళ్ళకి సరిపడా చిన్న స్కూలు, వాళ్ళ సంబంధించినవన్నీ అక్కడ అతికించారనమాట. పిల్లలకి చెప్పించడానికి వాళ్ళ స్కెడ్యూల్ ఏంటి, ఎలా ఉండేది అని. సో, ఇవన్నీ మనం చూస్తున్నవన్నీ నిజం అనమాట. నథింగ్ ఈజ్ లైక్ డిస్‌ప్లే లాగా ఏం పెట్టలేదు. అన్నీ పాత పూర్వీకులు యూజ్ చేసినవే అనమాట అన్నీ. మనకి ఆ ఓల్డెన్ డేస్‌లో ఎలా ఉంటుంది, చూడాలి, పిల్లలకి చెప్పాలి, బట్ యూ వాంట్ టు గో బ్యాక్ ఇన్ టైమ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఇక్కడికి రావడం చాలా మంచిదనమాట. సో, ఇదైతే డాక్టర్. లోపలికెళ్ళి చూద్దాము. సో, లెఫ్ట్‌కైతే చిన్న నర్స్ రూమ్ లాగా ఉంది. రైట్‌కి డాక్టర్ ఉన్నారనమాట. డాక్టర్ అంటే వాళ్ళది రియల్‌గా మనకి ఆ ఫీల్ రావడానికి అక్కడ బొమ్మలు గూడా చేసి ఉంచారు. కొంచెం చూస్తే భయమేసింది మాకు కూడా. నిజంగానే ఒక పర్సన్ కూర్చొని ఉన్నారా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట అక్కడ చూసి. వాళ్ళ అంటే వాళ్ళ బట్టలు ఎలా వేసుకునేవాళ్ళు, వాళ్ళ థింగ్స్ ఎలా ఉండేటివి అవన్నీ అనమాట అలా ఉంచారు. ఈ బోర్ పంపు చూస్తే నాకైతే మేము మావయ్య వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు చూసిందే గుర్తొచ్చిందనమాట. ఇప్పుడు మనం చూస్తున్నదొచ్చి కాబ్లర్ హౌస్ అనమాట. ఇట్లా చెప్పులు ఇవన్నీ వాళ్ళెలా తయారు చేసేవాళ్ళు, వాళ్ళ ఎక్విప్‌మెంట్ ఎలా ఉండేది, ఎలా కట్ చేసి అవన్నీ డిజైన్స్ అన్నీ కూడా అక్కడే ఉంచారనమాట. సో, చూడటానికి. అప్పట్లో పోలీస్ మెన్ ఇట్లా హౌసెస్ మీద వచ్చేవాళ్ళు కదా! వాళ్ళకి కూడా హార్సెస్ ఉండడానికి వాళ్ళకి ప్లేసెస్ లాగా ఉంచారనమాట. వాటికి కూడా లోపలికెళ్ళి చూస్తే అదంతా ఉంది. రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఇది జైల్ అనమాట. జైల్ ఎలా ఉండేది అనేది చూద్దాము. ఏం లేదు, ఒక చిన్న రూమ్‌లా ఉంది. దానికొక్కటే విండో ఉందనమాట. అది కూడా చాలా పైకుంది. బెడ్స్ మాత్రం లోగా కింద చెక్కతో చేసున్న బెడ్స్ ఉన్నాయన్నమాట. మూలకి ఒక చిన్న బకెట్ లాగా ఉంచారు అంతే. ఇంకేం ఫెసిలిటీస్ లేవు. అటుపక్క, ఇటుపక్క ఆపోజిట్‌లో ఇంకో రూమ్ ఉంది అంతే. అదే అన్నమాట జైలు. అయిపోయింది. మనం ఓల్డ్ మూవీస్‌లో చూస్తుంటాం గదా! ఇట్లా హెడ్ ఒకటి, ఇట్లా చెయ్యొకటి పెట్టి పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అది కూడా ఉంచారనమాట అక్కడ బయట. దానికి అపోజిటే టెలిఫోన్ ఎక్స్‌చేంజ్ ఉంది. అప్పట్లో ఏంటంటే మనకి డైరెక్ట్‌గా చేయడానికి ఉండేది కాదు కదా! మనం ఫోన్ డయల్ చేస్తే ఆపరేటర్స్ లైన్స్‌కి కనెక్ట్ చేసేవాళ్ళు. సో, అవి ఎలా ఉండేది, అక్కడ వర్క్ చేసిన వాళ్ళ ఫోటోస్ అవన్నీ అక్కడ పెట్టారనమాట. సో, వాళ్ళే అనమాట టెలిఫోన్ ఆపరేటర్స్. సో, ఇక్కడ వాళ్ళవన్నీ అట్లా ప్రిజర్వ్ చేసి ఉంచారు. హాస్పిటల్‌కెళ్దాం. దిస్ ఈస్ ద మోస్ట్ మాకు చాలా నచ్చిందిది హాస్పిటల్. లోపల వెళ్ళినాక చెప్తాను మీకు. లోపల ఎలా అంటే మనకి ఇన్‌పేషెంట్, అక్కడే స్కానింగ్, అక్కడే ఆపరేషన్ థియేటర్, మెన్స్ వార్డ్ డిఫరెంట్‌గా, వుమెన్స్ వార్డ్ డిఫరెంట్‌గా, మనకు కావాల్సిన అన్ని ఎక్విప్‌మెంట్ ఇప్పుడు చూసారా అంత దాంట్లో ఉందనమాట. మీకేమేం కావాలో అన్నీ ఉన్నాయి అక్కడ. ఇప్పటిలాగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అట్లా లేకుండా చాలా చిన్నగా ఉన్న దాంట్లో పొందిగ్గా భలే యూజ్ చేసుకున్నారనిపించింది స్పేస్‌ని. ఇది చూసారంటే ఎక్స్‌రే అనమాట. వాళ్ళకి కావాల్సిన ఎక్విప్‌మెంట్, పాత రోజుల్లో ఎలా ఉండేది అవన్నీ కూడా అక్కడ ఉంచారు. ఎక్విప్‌మెంట్‌తో సహా. స్టిల్ ఇంకా అవి కొన్ని కొన్ని మనకి చూస్తే వర్కింగ్ స్టేట్‌లోనే ఉన్నాయి.
ఇది చూసారంటే మెన్స్ వార్డ్ అనమాట. వాళ్ళకి అప్పట్లో డైట్ ఏమి ఇచ్చేవాళ్ళు, అవన్నీ కూడా అక్కడ ఉంచారు. ఇప్పుడు చూసారంటే ఇది 1906 అప్పుడుదట ఇది. సో, కొంచెం పక్కకు వెళ్తే వుమెన్స్ వార్డ్ ఉందనమాట. అందులో 100 ఇయర్స్ ఓల్డ్ వీల్ చైర్ ఎలా ఉండేది, అప్పట్లో డిజైన్ ఎలా ఉండేదనేది పెట్టారక్కడ. చాలా అనిపించింది. అంటే ఏమి టెక్నాలజీ అట్లాంటివి ఏం లేకుండా అప్పట్లో వాళ్ళు ఉన్న దాంతోనే ఎలా చేసుకున్నారు ఈజీగా అవ్వడానికి వర్క్ అనేది చాలా అనిపించింది ఆ డిజైన్. ఆ తర్వాత రిఫైన్ అవుతూ మనం ఇప్పుడు చూస్తున్న వీల్ చైర్స్ అనమాట. చూడండి, ఇది 100 ఇయర్స్ ఓల్డ్ వీల్ చైర్ అంట. చాలా అనిపించింది. ఈ బెడ్ ప్యాన్స్ కానీ, ఈవెన్ వీల్ చైర్స్ కానీ, అట్లా చాలా డిఫరెంట్ అంటే ఉన్న వాటిలతోనే చాలా వాళ్ళకి క్విక్‌గా అయిపోయేలాగా చాలా బాగా చేసుకున్నారు అనిపించింది. అప్పట్లో ఇవన్నీ స్టీల్‌వే అనమాట. స్టెరిలైజేషన్ చేయడానికి యూజ్ చేశారు ఆపరేషన్ థియేటర్స్‌లో. ఆపరేషన్ థియేటర్స్‌లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఎక్విప్‌మెంట్ అంతా కూడా రియల్‌గా అప్పట్లో వాళ్ళు యూజ్ చేసినవన్నమాట. సో, ఇది నర్సెస్ రూమ్ అండ్ అలాగే వాళ్ళ ఎక్విప్‌మెంట్ కానీ, రిక్రియేషనల్ ఏరియా కానీ రెస్ట్ ఏరియా అన్నీ చెప్పొచ్చు ఇది. అన్నీ ఉన్నాయన్నమాట. ఈవెన్ కాఫిన్ కూడా అక్కడే ఉంది. మేము చూసాము. తర్వాత అది చిన్న పిల్లల్ని ఇంక్యుబేషన్ దాంట్లో పెడతారు కదా! అది కూడా ఉందన్నమాట. సో, అన్ని ఆర్టిఫాక్ట్స్ అవన్నీ వాళ్ళు ఇక్కడ పెట్టారు. స్కానింగ్ తీసేది, ఫుల్ బాడీ ఎంఆర్ఐ టైప్ ఉంటాయి కదా! అవి కూడా ఉంచారన్నమాట. ఇది రెస్ట్ ఏరియా లాగా వాళ్ళకి ఎన్‌క్లోజ్డ్ ఏరియా. అక్కడ పనిచేసిన ప్రతి ఒక్క నర్స్ ఫోటో వాళ్ళు అక్కడ పైన పెట్టారు. సో, వాళ్ళవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటే చాలా అనిపించింది. సో, అక్కడి నుంచి మనం ఆ మెయిన్ ఏరియా ఉంది కదా! అక్కడ కాటేజెస్ లాగున్నాయి. సో, అప్పట్లో ఉన్న వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో రియల్ హౌసెస్ అనమాట. ఆ హౌస్ ఎలా ఉందనేది చూద్దాము. సో, ఇదైతే ఫోటోగ్రఫీ ఏరియా అనమాట. మనం గుర్తుండే ఉంటుంది. మన చిన్నప్పుడు ఇట్లా ఎళ్లి ఫోటోస్ దిగాలంటే వెళ్ళేవాళ్ళం. అక్కడ ఉన్నవాళ్ళు ఇట్లా సెటప్ బ్యాక్‌గ్రౌండ్స్ చేంజ్ చేసేవాళ్ళు. దాన్ని బట్టి మనకి ఫోటోస్ దించేవాళ్ళు కదా! సో, అలానే ఉందనమాట ఒకటి అక్కడ సెటప్ రూమ్ లాగా. ఇంకోటేమో ఇక్కడ 1800s నుంచి ఆల్మోస్ట్ 1900s వరకు ఉన్న కెమెరాస్ అన్నీ వాటి ఎవల్యూషన్ పెట్టారు. సో, పిల్లలకి అదే చెప్తున్నాను. లోపల అప్పటి మాకు ఇట్లా రీల్‌లా ఉండేవి అవన్నీ ఇప్పుడు చూస్తే ఏంటంటే ఫోన్స్‌లో టక పిక్చర్స్ తీసేసుకుంటున్నాం కదా! అప్పట్లో ఎంత కష్టం ఉండేదనేది పిల్లలకి చెప్పాననమాట. ఇదైతే కిండి. పిల్లలకి ఇంతకుముందు మనం చూసింది మెయిన్ స్కూలు. ఇది కిండి అనమాట. వాళ్ళకి చిన్న పోయమ్స్ అవన్నీ ఇట్లా వాల్ మీద స్టిక్ చేసి ఉంచారు. ఇది రియల్ హౌస్ అనమాట. వాళ్ళకి కాటేజ్ హౌసెస్ ఎలా ఉండేది చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇట్లా లోపలికి వెళ్ళగానే లెఫ్ట్‌కి ఇట్లా హాల్ లాగా ఉందనమాట. అక్కడ చిన్న బేబీ విండోలోంచి చూస్తున్నట్టు భలే తయారు చేసి ఉంచారు అక్కడ డాల్‌ని. రైట్ సైడ్‌కయితే ఒక రూమ్ ఉంది. అలానే అక్కడ వాళ్ళు యూజ్ చేసిన డ్రెసెస్ కానీ, వాళ్ళ బెడ్స్ ఏం అన్‌టచ్డ్ అనమాట అవన్నీ. అలానే ఉంచారు. సో, కిచెన్ కూడా చాలా చిన్నది. అలాగే డ్రెస్సింగ్ ఏరియా, వాళ్ళ బాత్రూమ్స్ ఎలా ఉండేవి, ఈవెన్ వాషింగ్ ఏరియా లైక్ లాండ్రీ అవన్నీ ఎలా ఉండేది. టాయిలెట్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ఇట్లా చెక్కలాగా గాల్లో ఉంది సీట్. కింద చిన్న బకెట్‌లా ఉందన్నమాట టాయిలెట్. సో, ఇవి కూడా చూసాం మేము. ఇది అది మనకిప్పుడు ఉంటున్నాయి కదా! వాష్ చేసుకోవడానికి అవి. అలాగే హాట్ వాటర్ ఇవి లాండ్రీ బట్టలు ఉతుక్కోవడానికి టబ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇది మీరు చూస్తున్నది ఇది కిచెన్. ఇది ఇంకొక కాటేజ్ ఏరియా అనమాట. ఇక్కడ చూసారంటే ఇట్లా డైనింగ్ ఏరియాలా ఉంది. అలాగే కిచెన్ ఎలా ఉండేది, బయటకి ఇట్లా విండోస్. ఇది చాలా నచ్చింది సెటప్ నాకు. చాలా సింపుల్‌గా ఉన్నిందనమాట ఈ కాటేజ్. మంచి వెంటిలేషన్‌తో. సో, ఇప్పుడైతే బ్యాంక్‌కొచ్చాము మనం. బ్యాంక్‌లో ఒకప్పుడు ఇది టీఎస్‌బీ బ్యాంక్ అనేవాళ్ళు. తర్వాత చేంజ్ చేశారనమాట. ఇక్కడ చూస్తే వాళ్ళ కాయిన్స్ ఏంటి హిస్టరీ అవన్నీ కూడా అక్కడ రాశారు. దట్టు మనకి ఓల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా అక్కడ స్టిక్ చేసి ఉంచారనమాట. న్యూజిలాండ్‌వి. అలాగే వాళ్ళ కరెన్సీ దాని గురించి ఇట్లా బ్రీఫ్‌గా అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంచారు.
ఇది ఏంటి అంటే మనకి డిజైన్ చేస్తారు కదా డ్రెస్సెస్, అదనమాట వాళ్ళది. స్టిచ్చింగ్ ఏరియా అనుకోండి. ఐ థింక్ డ్రెస్సెస్ డిజైన్ చేయటానికి, దానికి వాళ్ళవి ఎలా ఉండేది అవుట్‌ఫిట్స్ అవన్నీ అక్కడ డిస్‌ప్లేలో పెట్టారనమాట. ఇదేంటంటే మనకి ఆ టేప్ రికార్డర్స్, గ్రామ్ ఫోన్స్, అప్పట్లో రేడియోస్ ఎలా ఉండేటివి వాటి డిస్‌ప్లే అనమాట ఇది. ఎంటర్‌టైన్‌మెంట్ కైండ్ ఆఫ్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ డిస్‌ప్లే. చిన్న చిన్న షాప్స్ అసలెంత సింపుల్‌గా ఒక విలేజ్ అన్న ఇది ఉంది కానీ, ఇప్పుడు చూస్తే ఇలా పట్టుమని ఆల్మోస్ట్ ఒక 1 అవర్ స్పెండ్ చేసి మొత్తం తిరిగేయొచ్చనమాట. అంత బావునింది చూడటానికి. ఈ బుచర్ షాప్ వచ్చి లోపల అసలు ఇంకా స్మెల్ వస్తుందనమాట. అక్కడ మీటీ స్మెల్ వస్తుంది లోపలికెళ్తే. సో, అవన్నీ అట్లా డిస్‌ప్లేకి ఇలా చేసి ఉంచారు. అప్పట్లో వాళ్ళ డ్రెసెస్ ఎలా ఉండేది, ఎలా చేసేవాళ్ళు, ఎక్కడ కట్ చేసేవాళ్ళు, ఐ మీన్ మీట్‌ని ఎక్కడ తీసేవాళ్ళు, అన్నీ ఉంచారనమాట అలానే. సో, ఇదేమో మనకి ఈ వయలిన్, గిటార్, పియానోస్ అవన్నీ ఉంటాయి కదా! ఆ షాప్ అనమాట ఇది. కొంచెం ముందుకెళ్తే కెమిస్ట్ షాప్ ఉంది. ఇక్కడే మెడిసిన్స్ వాటికి సంబంధించినవి ఉంటాయి కదా! సొల్యూషన్స్ సంథింగ్ అవన్నీ అన్నీ కలిపి ఉన్నాయన్నమాట. మెడిసిన్స్, కెమికల్స్ అన్నీ కలిపి దొరుకుతున్న ప్లేస్ అనుకోండి ఇక్కడ. సో, ఇదేమో గ్రోసరీ షాప్ అనమాట. చాలా చిన్నది. ఫ్రెష్ ప్రొడ్యూస్ అక్కడ ఓన్లీ 1 డేనే వస్తుందనుకుంట. లేకపోతే ఎవ్రీడే దొరుకుతుందో సంథింగ్ అలా డిస్‌ప్లే పెట్టారు. మొత్తం గ్రోసరీస్ వాళ్ళవి చూసారంటే ఎంతెంత పెద్దవి ఉన్నాయో, ఐ మీన్ బాక్సెస్ అవన్నీ బిగ్సీస్ అని మోస్ట్‌లీ క్యాన్డ్ ఫుడ్స్ అంటారు కదా! అవే ఎక్కువున్నాయన్నమాట. ఇక టీ కప్స్ అవి డిస్‌ప్లే ఉన్నాయి ఇక్కడ. వాళ్ళవి కట్లరీ అంతా. ఇదేమో హార్డ్‌వేర్ షాప్ అనమాట. మనకి లోపల అంటే ఈవెన్ స్ నెయిల్స్ అట్లాంటివి ఉంటాయి కదా! కావాల్సినవి హ్యామరు, నెయిల్స్ ఇట్లా సాస్ అవన్నీ ఉంటాయి కదా! వాటికి సంబంధించిన షాప్ అనమాట ఇది. సో, ఇట్లా ఫుల్ గ్రిల్ లాగా చేసి పెట్టేశారు మనమేం ముట్టుకోకుండా. ఇది చర్చ్. ఇది చాలా బాగా నచ్చింది. మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఐ మీన్ వెడ్డింగ్స్ కానీ, పార్టీస్ కానీ అవి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. అక్కడ ఆన్ సైట్ క్యాటరింగ్ కూడా ఉంటుంది. చర్చ్ అయితే చాలా బాగుంది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. కాసేపు అక్కడ కూర్చొని ఆ ఆర్కిటెక్చర్ అంతా చూసి వావ్! చాలా బాగుంది. అప్పట్లోనే భలే కట్టారు కదా! అని అనుకున్నాం అనమాట మేము. అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్తే ఇట్లా ఒక లేక్‌లా ఉందనమాట. అక్కడ చిన్నగా వీల్ అవన్నీ ఉంటే ఇంకా అనిక లోపలికెళ్ళి చూద్దాం. ఆ మ్యాప్ ఒకటి పట్టుకుందనమాట. అది అందులో ఉన్నవన్నీ చూద్దామని చెప్పి ఇంకా అప్పటికే చాలా అలసిపోయాం. బట్ అది చూపిచ్చి వెళ్దామమ్మా అంటే వెళ్ళాం. అక్కడ అసలు చాలా ఈరీగా ఉందనమాట. ఏం లేదు, క్వైట్‌గా ఉన్నారు, జనాలే లేరు. సో, భయమేసింది ఇంకా అవన్నీ చూసేసరికి. కొంచెం ఏదో హారర్ మూవీ చూస్తున్న ఫీల్ వచ్చేసింది మాకు. వద్దులే ఇంకెళ్ళిపోదాం అని చెప్పి ట్రైన్ రైడ్ ఉందనమాట అరౌండ్ 3:30కి. సో, అక్కడ ఎవరైతే మనకి టికెట్స్ ఇస్తారో ఆయనే ఆపరేట్ చేస్తారు. మొత్తం అక్కడ ఉన్నవన్నీ బిల్డింగ్స్ అన్నిటికి ఒక 2 చుట్లు తిప్పుతారనమాట మనల్ని. ఏమైనా మిస్ అయినా మనం అక్కడ చూడొచ్చు. సో, ఈ ట్రైన్ రైడ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా వెళ్ళండి. చాలా బాగుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము.
ఆ రోజు చాలా ఎండగా ఉంది. సో, లోపల కూర్చోవడమే బెటర్. కూర్చొని ఎంజాయ్ చేద్దామని లోపల కూర్చున్నాం అనమాట. లేదు అంటే ఇట్లా స్టాలర్స్ అలా ఏసుకొస్తే ముందు ఇట్లా ఏరియా ఉంది. అక్కడ గూడా కూర్చోవచ్చు. అలా అక్కడున్న చెట్లు, అక్కడ హార్సెస్ ఉన్నాయి. కొన్ని అట్లా ఫార్మ్ యానిమల్స్ కూడా ఉన్నాయన్నమాట. వాటిని అలా చూస్తూ, అలా మేము ట్రైన్ రైడ్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. మనం ఏదైనా బిల్డింగ్స్ మిస్ అయినా కానీ ఈ రైడ్‌లో కవర్ అయిపోతాయన్నమాట. చూడొచ్చు. మీరు చూస్తే అక్కడ హౌసెస్ అన్నీ ఉన్నాయి. అలా 2 రౌండ్‌లు కొట్టాక దిగిపోయామన్నమాట. కానీ ట్రైన్ అయితే చాలా బావుంది. తీసుకోవాలి దీన్ని ఒకసారి అని చెప్పి వీడియో తీసా అనమాట. చాలా నచ్చింది. ట్రైన్ అలాగే ఫోటోస్, వీడియోస్ దిగామన్నమాట మేము చాలా బోలెడన్ని. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయామన్నమాట. అప్పటికే ఆల్మోస్ట్ అరౌండ్ 3:30 అలా అయింది. సో, ఇంక లంచ్ చేద్దాము అని చెప్పి వెళ్ళాము. అక్కడ ఫ్లేమ్స్ అనే రెస్టారెంట్ ఉందన్నమాట మన ఇండియన్స్‌ది. సో, అక్కడికి వెళ్ళామన్నమాట తిందామని చెప్పి. ఫుడ్ అయితే బానే అనిపించింది. నచ్చింది. కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉండే బట్ ఇట్స్ క్వైట్ నేచురల్ అనిపించిందనమాట. బట్ క్వాంటిటీ కానీ, ఫుడ్ కానీ టేస్ట్ చాలా బావుంది. దట్టు మేము బాగా ఆకలి మీద ఉన్నాం గదా! ఇంకాస్త టేస్టీగా అనిపించిందనమాట. ఫుల్‌గా తినేసాము. తినేసి అక్కడి నుంచి మళ్ళీ టీ రేవా వెళ్ళామనమాట. మనకింకా మౌంటైన్ కనపడలేదు గదా! సో, దాన్ని చూడడానికే గదా న్యూ ప్లమత్ వచ్చింది. సో, ఈ రోజన్నా కనిపిస్తది అన్న ఫుల్ హోప్‌తో వెళ్ళామనమాట. బట్ అసలు అసలు వ్యూ అయితే అద్దిరిపోయింది. మొత్తానికైతే కనపడిందనమాట. హ్యాపీగా ఫీల్ అయ్యాము. అసలు అక్కడి నుంచి ఇలాంటి వ్యూ ఉంటుంది అని మేము అక్కడికెళ్ళిన తర్వాత అసలైతే మేము ఫుల్ హ్యాపీ అనమాట. ఇట్లా అన్ని ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటదనమాట. ఈ మౌంటైన్ చూడడానికి మేము పడ్డ తిప్పలు అంతా ఇంత కాదు. మొత్తానికి ఎట్లయితే సో, 4 డేస్‌లో ఇవాల్టికి కనికరించి కనపడిందనమాట. చూసి అక్కడ మంచిగా ఫోటోస్ దిగేసి క్యాంప్ సైట్‌కైతే వచ్చేసాము. మేము డే రూమ్ చూసారంటే మేము ఆల్రెడీ తీసేసామనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరిపోవాలి. సో, అందుకని చెప్పి 2 తీయడానికి టైం పడతదని డే రూమ్ అయితే ప్యాకప్ చేసేసామనమాట. సో, అందుకనే బయట ఇలా సన్‌సెట్ చూస్తూ ఓపెన్‌గా అక్కడ కారు అక్కడ పార్క్ చేసుకొని అక్కడే వండుకున్నాం అనమాట మా డిన్నర్. ఆ రోజు డిన్నర్ సింపుల్‌గా పెట్టుకున్నాము. జస్ట్ బ్రెడ్ శాండ్‌విచ్ లాగా చేసుకున్నామనమాట. గ్రీన్ చట్నీ నేను తీసుకెళ్ళాను. అలాగే చీజ్ తెచ్చుకున్నాం. చక్కగా పాన్ మీద చేసేసుకున్నాం. ఇక్కడేమో ఆద్య ఫుల్ రెడీ అయిపోయి వచ్చింది. ఇంకా సన్‌సెట్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ అక్కడ పెద్ద పెద్ద బోట్స్, షిప్స్ వెళ్తున్నాయన్నమాట. అవన్నీ చూపిస్తా ఉంది మాకు. చాలా బావుంది చూడండి, చూడండి అని. సో, టెంట్‌లో గూడా కూర్చొని ఇంకా అక్కడ బయటని చూసినవే గాకుండా ఇక్కడ లోపల గూడా వచ్చి చూపించిందనమాట. ఇక్కడ నుంచి వ్యూ బావుంది. చూసాము. ఇలా బయట మొత్తం ఇట్లా టేబుల్‌లాగా వేసేసుకొని అక్కడే శాండ్‌విచ్ లాగా చేసేసుకొని ఆ రోజు ఫుల్‌గా తిని మొత్తానికి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మేము చూడాలి అనుకున్నవన్నీ కవర్ చేసామనమాట. రేపు కూడా అంటే నెక్స్ట్ డే కూడా మేము చాలా ఉన్నాయి చూడాల్సినవి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్.